వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీ శివాని. ఆయనను చూస్తే జగన్ కి భయమా? ఇంతకీ ఎవరైనా ఎందుకు జగన్ కి అంటే భయం? ఈ విషయంలోకి వెళ్లాల్సిందే, తెలుసుకోవాల్సిందే. కొత్త స్పీకర్గా నియమితులైన టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రని చూస్తే మాజీ సీఎం అయిన జగన్ కి భయమని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. స్పీకర్గా పదవి బాధ్యతలు తీసుకొని తన సొంత నియోజకవర్గమైన నర్సీపట్నానికి తొలిసారి వచ్చిన అయ్యన్నకు ఘనంగా పౌర సన్మానం కూడా జరిగింది. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ జగన్కి అయ్యన్న అంటే చాలా భయం అని హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఇక అందుకే ఆయన అసెంబ్లీకి రావడం లేదు అని కూడా అన్నారు. అధికారంలో ఉండగా అయ్యన్నను ముప్పు తిప్పలు పెట్టింది జగన్ ప్రభుత్వం అని ఆయన మళ్ళీ షేర్ చేశారు. 3 రాజధానుల మీద ఇప్పుడే మాట్లాడాలా? అలాంటి అయ్యన్నను ఇప్పుడు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ వేడుకోవడమే రాజకీయ విచిత్రం అని ఆమె సెటైర్లు కూడా వేశారు. అయ్యన్న దేనికి వెనకాడకుండా 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేశారని, అందుకే ఆయనకు ఉన్నత పదవి కూడా లభించిందని ఆమె అన్నారు. ఇక ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదాకు కూడా సరిపడా సీట్లు ఏమీ ఇవ్వకుండానే తీర్పు ఇచ్చారని ఆమె అన్నారు. ఇక ఇదే సభలో మాట్లాడిన అయ్యన్న తన నోరుని చంద్రబాబు కట్టేశారని అని సంచలన కామెంట్స్ కూడా చేశారు. తనకు స్పీకర్ పదవిని ఇవ్వడం ద్వారా బాబు గతంలో మాదిరిగా మాట్లాడకుండా చేశారని అన్నారు. తాను ఇక మీదట హుందా రాజకీయాలు చేస్తానని, స్పీకర్ పదవికి వన్నె తెస్తానని అన్నారు. దానికంటే ముందు మీడియాతో మాట్లాడిన అయ్యన్న జగన్ ప్రతిపక్ష హోదా కోరుతూ లేఖ రాశారని, దాని మీద చట్ట ప్రకారమే తాను నిర్ణయం కూడా తీసుకుంటాను అని చెప్పడం విశేషం. ఇక ఈ సంగతి కనుక పక్కన పెడితే జగన్కి భయం అని అనిత వ్యాఖ్యానించడం పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్కి భయం అన్నది తెలియదని వారు అంటున్నారు. స్పీకర్ అన్నది రాజ్యాంగ పదవి అని, ఆ పదవిలో ఎవరు ఉన్నా రాజకీయాలను అతీతంగా ఉండాలని, అందుకే తమ నాయకుడు లేఖ రాసి ప్రతిపక్ష హోదా విషయంలో ఉన్న విధానాన్ని చెప్పారని అంటున్నారు వాళ్ళు. ఇక మొత్తం మీద చూసుకుంటే టీడీపీ నేతలు, మంత్రులు జగన్ మీద విమర్శల జోరు అయితే గట్టిగానే పెంచుతున్నారు రోజు రోజుకి. అయితే హనీమూన్ పీరియడ్ కాబట్టి తాము సహనంతోనే ఉంటున్నామని వైసీపీ నేతలు కూడా బదులిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా జగన్ అసెంబ్లీకి తప్పకుండా రావాల్సిందే అన్నది సదర జనంతో పాటు మేధావుల మాట. ఆయన సభకు రాకపోతే అయ్యన్న అంటే భయం అని టీడీపీ మరింతగా ప్రచారం చేస్తుంది అని కూడా అంటున్నారు వాళ్ళందరూ. ఇక ప్రజాస్వామ్యంలో భయపడాల్సింది ఎవరైనా ప్రజలకే అని కూడా అంటున్నారు వాళ్ళు. ఇక ప్రజలు ఇచ్చిన బాధ్యతలను విస్మరించే వారే భయపడాల్సి ఉంటుందని కూడా గుర్తు చేస్తున్నారు. For more videos, subscribe to Screen Masti.